ఖమ్మంలో ఉధృతంగా సాగించిన కవితక్క నాయకత్వాన్ని బలపరుస్తూ చాలామంది ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకరొకరుగా వస్తామనేటటువంటి ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి జాగృతి నాయకత్వం ఈ విషయంలో గర్వపడాలి. ఎందుకంటే ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఏ పక్షాన నిలబడినాం, ఏ వర్గం పక్షాన నిలబడినాం, ఎంత న్యాయబద్ధంగా పోరాడినాం. ఉక్కు సంకల్పంతో అక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా పూర్తిగా దీక్షలో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రతి గుండెను తడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రతి పేద గుండెల్లో వచ్చినటువంటి బాధలను వింటూ తన బాధగా స్వీకరించి అక్కడ కూర్చొని ఒక్కొక్కరి గాథలను విన్నది గొప్ప పరిష్కారం అక్కడ ప్రజలకు జరగబోతున్న సందర్భం ఇది. కాబట్టి మన నాయకత్వం కూడా దయచేసి ఒక విషయం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మొత్తంగా రాజకీయాలన్నీ వేరు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కోసం పోరాడడానికి ఒక ధైర్యం కావాలి. మనకొక గొప్ప ధైర్యం కవితక్క రూపంలో ఉన్నది. వెలుగుమట్ల ప్రజలు కూడా ఇవాళ రాత్రి ఇన్ని రోజుల తర్వాత ఇవాళ మేము కొంచెం ధైర్యంగా నిద్రపోవడానికి సిద్ధపడ్డామని వాళ్ళు మాట్లాడుతూ చెప్పినారు అక్కడికి చూసి. ఎందుకంటే ఒక గొప్ప ధైర్యమే అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఆ సమస్య పరిష్కారం అవుతున్న నమ్మకం అక్కడికి వచ్చిన తర్వాత గొప్ప విశ్వాసంతో ఉన్నారు. మనకు ఒక గొప్ప నాయకురాలు ఉన్నది. కాబట్టి మనం ఈ మొత్తం జరిగినటువంటి పరిణామాన్ని అక్క చేసిన పోరాటం, మనం సాధించిన విజయం, ప్రభుత్వ వైఫల్యం, మళ్ళీ భవిష్యత్తులో మనం ఉద్యమించేటానికి చేసేటటువంటి ప్రయత్నాలను అందరినీ చైతన్యపరిచేలాగా మీ మాటలు మీరు కూడా మిగతా వాళ్ళని ఆదర్శంగా నిలిచేటట్టుగా మీరు మాట్లాడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, వికృతంగా పడి మరి బుల్డోజర్లతోని దాన్ని మొత్తం నేలమట్టం చేసి మైదానంగా మార్చారు. దీన్ని నిరసిస్తూ కవితక్క గారు మరి నిన్న పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు సంఘీభావం తెలపాలని మేము తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన అధికారాన్ని, ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని నిలబెట్టుకోవడానికి ఒక చర్యకు పాల్పడ్డాడు. ఆయన పెద్ద గురువేమో చంద్రబాబు నాయుడు, చిన్న గురువేమో కేసీ వేణుగోపాల్. రేపు కేరళలో ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్లు. ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో కేరళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 కోట్ల ఫండును పంపాలని చెప్పి రేవంత్ రెడ్డి నిర్ణయించి మరి కేసీ వేణుగోపాల్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ 1000 కోట్లలో 500 కోట్లేమో రేవంత్ రెడ్డి గారు పంపించేటట్లు, మరి మిగిలిన 500 కోట్లు మంత్రులు తలా 50 కోట్లు పంపాలని చెప్పి హుకుం జారీ చేసిండు. ఈ హుకుం ప్రకారమే మంత్రులాడ డబ్బులు క్రియేట్ చేస్తానికి పేదలకు ఇచ్చినటువంటి ఇండ్లని కూలగొట్టి వికృత చర్యకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని తెలంగాణ జాగృతిగా మేము ఖండిస్తూ ఉన్నాం. కవితక్క గారు ఎక్కడ పోరాటం చేసినా మేము మా మద్దతు తెలుపుతూ, మరి మొన్న కూడా మూసి బాధితులని మరి మధు రిడ్జ్కి సంబంధించిన అపార్ట్మెంట్లను బుల్డోజర్లు పెట్టి కూలగొడతామంటున్నారు. ఏదో గాంధీ విగ్రహం కట్టాలని చెప్పి. మీరు కట్టండి, కానీ వేరే చోట కడితే ఏం పోతుంది? మరి మొత్తం పేదలు ఉన్నటువంటి భూములు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద వాళ్ళు మొత్తం లీగల్గా కొనుక్కున్నటువంటి భూములను, ఇండ్లను నేలమట్టం చేయడం ఇది చట్ట విరుద్ధమని చెప్తూ, అక్కగారి పోరాటానికి మా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది అని చెప్తూ మరొకసారి వెలుగుమట్ల భూబాధితుల పక్షాన కొట్లాడుతున్నటువంటి కవితక్క గారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.